కడప జిల్లా పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన మండలాలకు చెందిన టీడీపీ వెన్నుపోటుదారులను టీడీపీ నుండి బహిష్కరణ చేయాలని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాశీనాయన మండలం నరసాపురంకు చెందిన కర్నాటి వెంకట్రెడ్డి, కలసపాడు మండలం ఎగువ రామాపురంకు చెందిన ప్రహ్లాదరెడ్డి, పోరుమామిళ్ల మండలంలోని కమ్మవారిపల్లికి చెందిన చెరుకురి రవికుమార్లు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కయ్యారన్నారు. ఓటర్లకు డబ్బులు పంచి వైసీపీకి ఓట్లు వేయించి టీడీపీకి వెన్నుపోటు పొడిచారన్నారు. పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకువెళ్లి బహిష్కరణ చేయిస్తామన్నారు. విషయమండి, ఇక్కడ బద్వేలు నియోజకవర్గంలో కాశీనాయన మండలం కలసపాడు పురంలో ముగ్గురు ద్రోహులు, తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ద్రోహులు. ఒకరు వెంకటరెడ్డి గారు, ప్రహ్లాద, చెరుకురు రవి. ఇలా ముగ్గురు తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించినారు. ఈ మధ్య 6 నెలల నుంచి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ఇలా ముగ్గురిని యువతను భ్రష్టు పట్టించారు. ఇలా ముగ్గురిని పార్టీ ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని నేను విన్నవిస్తున్నాను. 80 నేను 80 కోఆప్షన్ మెంబర్ నుంచి ఇంతవరకు రాజకీయాల్లో ఉన్నాను కంటిన్యూగా. కానీ గతంలో మాదిరిగా ఇప్పుడు రాజకీయాలు సరిగా లేవు. కానీ నీతి నిజాయితీ లేని రాజకీయాలు అయిపోయినాయి. ఏదన్నా ఉంటే రాజకీయంగా ఫేస్ టు ఫేస్ చేయాలా. ఆ కమ్మరిపల్లె రవి కానీ, వెంకటరెడ్డి కానీ, ఇంకొక అతని ప్రహ్లాద్ కానీ దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రమ్మనండి. ఈయనే ఎదురుగా పోరుమామిళ్ళ టౌన్లో రమ్మనండి, బద్దెల్లో రమ్మనండి, యాడికైనా రమ్మనండి. యాన్నో ఇళ్లలో కూర్చొని ఇళ్లలో ఉంటే ఏం లాభము? కాబట్టి ధైర్యంగా ఉండి ఎక్కడికైనా 7 నిమిషంలో అయినా ఈ గాంధీ బొమ్మ సెంటర్లోకి రమ్మనండి. వాళ్ళు చూసుకుందాం, మేము చూసుకుందాం. ఎక్కడైనా సై అంటే సై. గురురెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా మండలానికి సంబంధించి వెంకటరెడ్డి 12వ తేదీ రాత్రి వరకు ఏ పార్టీ చేయకుండా ఇంట్లో ఉండి 12వ తేదీ రాత్రి వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయి మా కార్యకర్తలందరినీ వైసీపీ వాళ్ళకు ఓట్లు వేయమని ప్రచారం చేసి మళ్ళా ఆ రోజు రాత్రి ఏమి వాళ్ళతో కమిట్మెంట్ ఏంటి మాకు తెలియదు. అంతకుముందు వరకు ఇంట్లోనే కూర్చొని ఏ పార్టీ చేయకుండా ఇంట్లోనే ఉండి ఆ రోజు వాళ్ళతో కుమ్మక్కయి వైసీపీకి మీరు ఫ్యాన్ గుర్తు ఓటేయమని ప్రచారం చేసి అందరినీ ఇళ్ళల్లో పోయి బంగపోయి ఓట్లు వేపించి ఆ ఊర్లో 670 ఓట్లు కాశీనాయన నరసాపురం గ్రామంలో హెడ్ క్వార్టర్లో 670 ఓట్లు వైసీపీకి మెజార్టీ వచ్చేటట్టు చేసిండు. నరసాపురం చిన్న కాజావళి సర్పంచి మేము వైసీపీ ఓట్లకి టీడీపీ ఓట్లకి మేము బలవంతంగా చేసి అన్ని బిల్లుగా చేసి ప్రజలు తిరుగుతున్నప్పుడు రాత్రిలో వైసీపీ వాళ్ళకి తిరిగి వైసీపీ వాళ్ళకి డబ్బు తీసుకొని వాళ్ళకి డబ్బు పంచి వైసీపీకి ఓటేయమని చెప్పిండు వెంకరెడ్డి గారు. మేము చేసిన వాళ్ళం ఎట్లన్నా కావాలా. ఇప్పుడు ఆయన ముందుకు నేనున్న టీడీపీ నేను చేస్తాను అని చెప్పిండు. ఎమ్మెల్సీ ఓట్లలో కూడా నేనే నరసాపురం సర్పంచ్నే చేసి నేనే ఉండి ఆడ ఓట్లు వేయించిన అప్పుడు కూడా. ఇప్పుడు తర్వాత నేను ఉన్నాను ముందుకు నేను చేసిన నాది అంత అంటున్నాడు. సర్పంచ్ ఏం లేదు, అంత నేను చేసినానని చెప్తున్నాడు వెంకరెడ్డి గారు. తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశానికి వెన్నుపోటు పొడిచి ఈరోజు మన ఓటమికి కారణమైన ఒక దయ్యాలు లాంటి వాళ్ళు, ఒక శని లాంటి వాళ్ళ మీదనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత విధేయులుగా ఉండి ఇన్ని రోజులు ఉండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అలాంటిది పోగొట్టుకొని ఇలా తెలుగుదేశం నాయకులతో మన అధిష్టానంతో వాళ్ళు సరైన రిలేషన్షిప్ పెట్టుకోకుండా తెలుగుదేశానికి ఎన్నుపోటు పొడిచి ఈరోజు చాలా అద్భుతమైన పరిస్థితి. ఇంతలా రాష్ట్రంలోనే బ్రహ్మరథం పట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో ఓడిపోవడం అంటే, కంచుకోట అయినటువంటి బద్వేలు నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణము ఈ భూతాలే. కాబట్టి అధిష్టానం దయచేసి వాళ్ళ మీద సరైన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎంక్వైరీ చేసి వాళ్ళను ఏం చేయాలనేది వాళ్ళకి సరైన పార్టీ తరఫున మీరు బుద్ధి చెప్పాలని మీ కాశీనాయన కాదు బద్వేలు నియోజకవర్గం